పరిష్కరించాలి విద్యా వైద్య రంగంలో ఏర్పడ్డ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి రైతాంగం సమస్యల్ని రైతుల సమస్యలను వెంటనే రైతాంగ సమస్యలను వెంటనే ప్రైవేట్ విద్యా దోపిడిని అధిక ఫీజుల దోపిడిని సిపిఎం జిందాబాద్ రైతాంగాన్ని వెంటనే రైతులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి రక్షించాలి రైతులపై కేంద్ర ప్రభుత్వాల మండి వైఖరి రావాలి రావాలి ఎర్ర జెండా నీ రాజవే రావాలి ఎర్ర జెండా రావాలి రావాలి ఎర్ర జెండా నీ రాజవే రావాలి ఎర్ర జెండా పోవాలి పోవాలి ఎర్ర జెండా ప్రజల కష్టాలు పోవాలి ఎర్ర జెండా పోవాలి పోవాలి ఎర్ర జెండా ప్రజల కష్టాలు పోవాలి ఎర్ర జెండా కులపిచ్చి పెద్దల ఎర్ర జెండా వాళ్ళ కుట్రాలు బాపాలి ఎర్ర జెండా కులపిచ్చి పెద్దల ఎర్ర జెండా వాళ్ళ కుట్రాలు బాపిచ్చి ఎర్ర జెండా రావాలి రావాలి ఎర్ర జెండా నీ రాజమే రావాలి ఎర్ర జెండా గల్లీల గారిబు ఎర్ర జెండా చల్ గల్లె గిరేయాలి ఎర్ర జెండా ఎర్ర జెండా గల్లె గిరేయాలి ఎర్ర జెండా గల్లీల గారిబు ఎర్ర జెండా గల్లె గిరేయాలి ఎర్ర జెండా రావాలి రావాలి ఎర్ర జెండా నీ రాజమే రావాలి ఎర్ర జెండా నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా సహకరిస్తున్న పోలీసులు వారికి కూడా నమస్కారం తెలియజేస్తూ సోదరులారా పూర్వము దేశ అభివృద్ధిలో వ్యవసాయ రంగం విద్యా వైద్యం ఈ దేశ అభివృద్ధిలో మూల స్తంభాలుగా ఉన్నటువంటి ఈ మూడు రంగాలను ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి నూతన ఆర్థిక విధానాలు ఆర్థిక అంశాలు కావచ్చు లేకుంటే కార్పొరేట్ ఆర్థిక విధానాలు ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని అదేవిధంగా విద్యా వైద్యం మొత్తం ప్రైవేట్ సెక్టర్ కార్పొరేట్ సెక్టర్కి అప్పచెప్పేటువంటి దుర్మార్గమైన కుట్రలు ఈ దేశంలో జరుగుతుంది. దేశంలో నరేంద్ర మోడీ చేసిన కుట్రలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సహకరిస్తూ ఈరోజు ప్రజల్ని ఈరోజు విద్యా వైద్యం వ్యవసాయ రంగానికి దూరం చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు చెప్పదలుచుకున్నాం, భారతదేశానికి 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు విద్యా మొత్తం ప్రైవేటీకరణ అయిపోయింది. అదే వైద్య రంగం కూడా ప్రైవేటీకరణ అయింది. వ్యవసాయ రంగం కూడా ఈరోజు దేశంలో ఉన్నటువంటి అంబానీ ఆదాయాలకు అప్పచెప్తూ ఈరోజు వ్యవసాయ రంగాన్ని కూడా రైతుల భూముల్లో చేతుల్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా గుంజి కార్పొరేట్ సెక్టర్కి అప్పచెప్పేటువంటి దుర్మార్గమైన పద్ధతికి ఒడిగడుతున్న పరిస్థితి ఉంది. అందుకోసం బడ్జెట్లో కనుక చూసుకుంటే ఈ 12 సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగాన్ని కానీ విద్యకు కానీ వైద్యం కానీ నిధులు తగ్గించి ఈరోజు అభాస్పాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకోసమే సోదరులారా, సిపిఎం జనగామ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జూన్ జూలై నెల మాసాలలో 2 నెలల పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వైద్య రంగ సమస్యల మీద స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద అధ్యయనం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. దాంతోపాటు వ్యవసాయ రంగంలో రైతులకు సమస్యల మీద పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా జనగామ జిల్లాలో జూన్ జూలై మాసంలో జిల్లా వ్యాప్తంగా సిపిఎం బృందాలుగా ఏర్పడి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి విద్యారంగంలో మరి విద్యార్థుల తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలన్నింటినీ కూడా అధ్యయనం చేయడం జరిగింది. ఆ సందర్భంగా మరి జిల్లాలో అనేక ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో ఉపాధ్యాయులు లేక లెక్చరర్స్ లేక కనీస సౌకర్యాలు లేక కనీసం తాగడానికి మంచినీళ్ళు లేక విద్యార్థులకు మూత్రశాలలు లేక మధ్యాహ్న భోజన కార్మికులకు వేతన అందక ఆ నాణ్యమైనటువంటి ఇప్పుడు జరిగిన దానికి అనుగుణంగా లేకపోవడం అన్ని కూడా విద్యార్థులు ప్రభుత్వ విద్యా సంస్థల్లో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్లో మరి పిహెచ్సి కేంద్రాల్లో కావచ్చు జిల్లా వ్యాప్తంగా హాస్పిటల్లో కనీస సౌకర్యాలు లేక అదే సందర్భంగా ల్యాబ్ సౌకర్యం లేక దాంతోపాటు మందులు లేకపోవడం డాక్టర్స్ లేకపోవడం సిబ్బంది లేకపోవడం కనీసం మరి రక్త పరీక్ష చేయడానికి ఈ సందర్భంగా మిషన్స్ కూడా లేకపోవడం అనేక ఇబ్బందులు వైద్య రంగంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి నడుస్తున్నటువంటి వైద్య కేంద్రంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈరోజు మరి మాతా శిశు సంక్షేమ ఏదైతే హాస్పిటల్ ఉందో ఎంసీఎస్ హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్లో అనేక సమస్యలు ఉంది. డాక్టర్లు సరైన సౌకర్యాలు ముఖ్యంగా మంచినీరు సౌకర్యం హాస్పిటల్లో లేవు.